కానీ నిన్న గ్రూప్ 1 విషయంలో నీ చేదగంతనం బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో కొంత స్పేస్ ఆక్యుపై చేద్దామని చెప్పి ఏదో మాట్లాడినావు. కానీ ఇది లొట్ట పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇటు ఏమి కాదనే సంగతి అందరికి కూడా తెలుసు. నిజంగా కేసు పెట్టాల్సి వస్తే నిన్ను 100 సార్లు జైలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఉండేది. నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేస్తున్న మోసాలకి, ప్రజలకి ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చకపోగా ఈ రకంగా నేనేదో మీడియాలో స్పేస్ ఆక్యుపై చేస్తావేమో తిట్టో భయపెట్టించో లేదా నీ తాబేదారులతోనే కానీ ప్రజల మైండ్లలో స్పేస్ ఆక్యుపై చేయలేవు. రైతులు ఎట్లా శాపనార్థాలు పెడుతురో చూస్తున్నాం, మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతురో చూస్తున్నాం, యువత ఎంత కోపంగా ఉందో చూస్తున్నాం.